మేము జైల్లో వెళ్ళినప్పుడు నాతో చాలా మంది విద్యార్థులు జైల్లో పడ్డారు. మేము జైల్లో ఉన్నాం. అసలు ఏ కేసు మీద వచ్చినాం జైలుకి? ఏం నేరం చేసి వచ్చినాం జైలుకి? ఆ జైల్లో పడుకున్నప్పుడు కొంతమంది తమ్ముళ్ళు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే నాకు దుఃఖం వస్తున్నది. రాత్రి పడుకున్న తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ ఇప్పుడు లేరు. ఆమె చనిపోయారు. కానీ అవ్వ అని పిలిచేది. మా అవ్వ ఆ రోజు నేను జైలు అరెస్ట్ అయిన తర్వాత మా ఊర్లో యాదచంద్ర అనే సేటు ఉంటాడు. ఆ రోడ్ ఎంబటి నడుచుకుంటూ పోతుండగా, "నరసవ్వ, మీ కొడుకు అరెస్ట్ అయినట నీకు తెలవదా?" అని చెప్పేసి టీవీలో వస్తుందని చెప్తే, "అయ్యో! సేటు నాకు తెలవదంటే" అదే సేటు దగ్గర డబ్బులు తీసుకొని బస్ ఛార్జీల మందం తీసుకొని బస్ ఎక్కి వచ్చి మా అవ్వ హైదరాబాద్‌కి వచ్చి జూబ్లీ బస్ స్టేషన్ దిగి, "బిడ్డ నా యూనివర్సిటీ పోవాలంటే" ఆటో అయినా కూడా అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నది. ఓయూ అనంగానే ఆయన కూడా ఫ్రీగా ఓయూకి తీసుకొచ్చి నా మిత్రులకు కల్పిస్తే మన ఇంటికొస్తే నాకంటే అవి గుర్తొస్తే నాకు చాలా బాధ అయితది. పేద తల్లిదండ్రులు ఈడ ఏదో ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాము. ఎందుకు అరెస్ట్ అయితున్నాము? ఏంది అని తెలవదు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయేమో అని చెప్పేసి ఆశపడ్డవాళ్ళు. నా నా తల్లిలాగానే వేలాది మంది తల్లులు, చదువుకున్నటువంటి బిడ్డల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారు అసలు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతది, నా బిడ్డలు కొట్లాడుతారని చెప్పేసి చాలా ఆశపడ్డ బిడ్డలు.